జాగృతి విషయంలో సక్సెస్ అయినటువంటి కవిత ఇప్పుడు బీసీ మూమెంట్లో సక్సెస్ అవుతుందా? ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత సో ఆమె ప్రభుత్వం పోయిన తర్వాత అధికారం దిగిపోయిన తర్వాత కొంత బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని వీళ్ళు ప్రభుత్వములో ఉన్నప్పుడు కూడా ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ చేసిరు. బీఆర్ఎస్ వాళ్ళు చర్చ చేసిరు. మనము బీసీలలో రాజకీయ చైతన్యాన్ని నింపాలి, బీసీలకు అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఇద్దరు ముగ్గురు కొంత కీలక వ్యక్తులు కూడా ఈ మాట అనంగా నేను విన్నా, ప్లస్ ఒక చర్చ కూడా నడిచింది. ఏంటి అంటే టీడీపీ ఏ విధంగా అయితే బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలను ఈ కింది స్థాయి ప్రజలను ఆకట్టుకొని వాళ్ళ లోపల నాయకత్వ లక్షణాలు పెంపొందించి వాళ్ళ లోపల నాయకులను తయారు చేసి ఏ విధంగా అయితే పార్టీ బలంగా పటిష్టంగా తయారైందో, ఈనాటికి టీడీపీకి అంత బలమైనటువంటి క్యాడర్ ఉందంటే దానికి కారణం కేవలం ఈ బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, దళిత వర్గాలే. సో కాబట్టి ఈ వర్గాలను మనం దగ్గరకు చేసుకోవాలి, ఈ వర్గాల నుంచి మనం నాయకులను సృష్టించాలి, నాయకులను తయారు చేయాలి, రేపటి సమాజానికి మనం అందించాలనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ ఆ సందర్భంలో చేస్తున్నటువంటి సందర్భంలో సో అప్పుడు ఇక వీళ్ళ ప్రభుత్వం పోయింది అయిపోయింది. సో కాబట్టి వీళ్ళు ఒక అంశాన్ని తీసుకొని కవిత గారు 100% ఆమె ఒక జ్యోతి బాపు పూలే అన్నటువంటి ఆ విగ్రహ ఏర్పాటు కావచ్చు, ఆ సంఘాలు ఏర్పాటు చేసుకొని ఈ బీసీ మూమెంట్ని కొంత ముందుకు తీసుకుపోయి జిల్లాల వారీగా ఆమె మీటింగులు పెట్టింది, జిల్లాల వారీగా రివ్యూలు పెట్టింది, ప్రెస్ ది మీట్లు పెట్టింది, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టింది. సో జైలుకు ఆమెను పంపించక ముందుకు, ఈ బీజేపీ ఇదంతా వ్యవహారం నడవక ముందుకు, రాజకీయ కక్షలో భాగంగా ఆమెను జైలుకు పంపించక ముందుకు ఈ మొత్తం వ్యవహారంలో ఆమె జిల్లాల వారీగా తిరిగి మొత్తం చేసింది. సో అప్పుడు చాలా వర్గాల నుంచి ఆమెకు సపోర్ట్ వచ్చింది. నిజంగా కూడా ఆర్ కృష్ణయ్య కావచ్చు, లేకపోతే మిగతా బీసీ నాయకులు కావచ్చు, బీసీ మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చాలా ఓయూ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, మేధావులు, మహిళలు, ఇట్లా జర్నలిస్టులు కూడా చాలామంది ఆ రౌండ్ టేబుల్ సమావేశాలకు వీటికన్నిటికీ జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రౌండ్ టేబుల్ సమావేశము, ఒక ఏమంటారు భావవ్యాప్తి దానికోసం ప్రయత్నం కూడా చేసిరు. ఇవన్నీ జరుపుకుంటూ వచ్చినాయి. ఈ సందర్భంలో ఆమె మీద రాజకీయంగా రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. ఇక ఆమెను జైలుకు పంపించడం జరిగింది. జైలుకు పంపించి ఆమెను దాదాపు కొన్ని నెలల పాటు ఆమెను జైల్లో నిర్బంధించారు. తర్వాత మళ్ళీ ఆమె న్యాయస్థానాల్లో గెలిచింది. ఆమె బయటకు వచ్చి మళ్ళీ అదే మూమెంట్ని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ప్రజలకు తీసుకుపోతా ఉన్నది. దాని మీద రాగానే వెంటనే ఎక్కడైతే స్టాప్ చేసిరో మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ ఉద్యమాన్ని మొదలుపెట్టి నడిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ విషయంలో మరి కవిత సక్సెస్ అవుతుందా? ఎందుకంటే కవిత ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి బిడ్డ, అంటే ఎలుమ సామాజిక వర్గం సంబంధించి ఆమె బీసీ నినాదము వర్కౌట్ అవుతుందా కాదన్నటువంటి చర్చ బాగా వస్తూ ఉంది కూడా. కొంతమంది మాట్లాడుతారు అక్కడిక్కడ. కానీ ఇక్కడ మనం ఒక అంశాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బేసిక్గా అంటే ఇప్పుడు కొంతమంది దళితుల కోసం కొట్లాడిన వాళ్ళలో చాలామంది రెడ్డి నాయకులు ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఇక్కడ ఎన్నో ఇప్పుడు ఏమంటారు, మనము ఈ కారంచేడు ఘటన ఉన్నది, దాని మీద దళితులే మాట్లాడారా, ఎంతోమంది బీసీలు మాట్లాడారు, ఎంతోమంది రెడ్లు మాట్లాడారు, ఎంతోమంది అగ్రవర్ణాలు కూడా దాన్ని ఖండించినాయి. ఏ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు చాలామంది బ్రాహ్మణ సామాజిక వర్గంలో కూడా లెఫ్టిస్ట్ భావజాలాలు ఉంటారు. ఇప్పుడు ఇలా ఎందుకు లెఫ్టిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు అగ్రవర్ణాలు, కానీ వాళ్ళ భావజాలాలు మొత్తం లెఫ్టిస్టు ఇది ఉంటాయి. సో అట్లా కులానికి మూమెంట్కి సంబంధం లేదు. మెజారిటీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు మరి అట్లను కూడా తెలంగాణ మూమెంట్ చేసింది. మరి ఇదే అగ్రవర్ణ సంబంధించినటువంటి కేసీఆర్ ఆ మూమెంట్ చేసినప్పుడు ఎప్పుడైనా కులాల బేసిక్గా నడిచిందా? సంబంధ వర్గాలు ఆ ఉద్యమంలో కలిసి వచ్చినాయి, ఆయన లీడ్ చేసింది కాబట్టి ఇలా మనం లక్ష్యాన్ని చేసినాం. అలాగే దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ ఏ కులాన్ని చూసుకున్నాడు, ఏది చూసుకున్నాడు? సో ఇట్లా అంబేద్కర్ ఏ కులాన్ని చూసుకొని రాజ్యాంగాన్ని రాసిండు, రిజర్వేషన్ల ప్రక్రియ చేసిండు, ఏం చేసిండు? సో ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అన్ని వర్గాలకు ఆ రోజు అంబేద్కర్ విషయం వచ్చింది కాబట్టి బీసీలను అంబేద్కర్ వార్నింగ్ ఇచ్చిండు, బీసీ నాయకులకు కానీ వాళ్ళకి కానీ, మీరు మీ లెక్క మీ వాటా తేల్చండి ఏంది కథ అని చెప్పేసి అంబేద్కర్ గారు ఆ రోజే అది చేసిరు. కానీ ఆ రోజు విచ్ఛిన్నంగా ఉన్నటువంటి బీసీలు దాన్ని గ్రహించలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు దేశంలో బీసీల లెక్క ఎంత, కథ ఎంత, కార్ఖానం ఎంత, ఆడెవడో ఆ ఇంగ్లీష్ ఓట్ చేసిపోయినటువంటి లెక్కలు తప్ప ఇప్పటిదాకా మన భారతదేశం ఈ స్వతంత్ర భారతంలో బీసీల లెక్కలు తెలియదు ఇప్పటిదాకా. సో ఇట్లా ఒక మూమెంట్ చేయడానికి, ఒక న్యాయమైనటువంటి పోరాటం చేయడానికి కులానికి సంబంధం లేదు. అది మన కులంలో ఉన్నా, వేరే కులంలో ఉన్నా, ఎవరున్నా కానీ కులానికి సంబంధం లేదు. అది ఈడ గత చరిత్ర కానీ గత పోరాటం చేసేటువంటి వీర యోధుల గాథలు చెప్తున్నాయి. విపి సింగ్ ఏ కులము ఏం చేసిండు? సో ఇట్లా అన్ని రకరకాలుగా చాలా చర్చలు ఉన్నాయి. సో కాబట్టి
కవిత ఏ విధంగా అయితే జాగృతిలో కీలకంగా పోయి అగ్రెసివ్గా పోయిందో, సో అలాగనే బీసీ మూమెంట్లో పోతా ఉంది, మరి ముందుకు పోతుంది. అయితే నిన్న ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నిన్న జాజుల సీనన్న ఒక ప్రెస్ ఒక చిన్న వ్యాఖ్య చేసిండు దేని మీద ఈ కవిత గారు చేస్తున్నటువంటి మూమెంట్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. సో దాంతో ఒక చర్చ నడుస్తూ ఉంది, బాగా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఇక చూడండి, బీసీ రిజర్వేషన్లపై కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాం. నిజంగా మరి సీనన్న మరి ఏ ఉద్దేశంతో మాట్లాడో ఏం తెలియదు, కానీ నిజంగా కూడా ఆర్ కృష్ణయ్య నుంచి వచ్చినటువంటి వ్యక్తే జాజుల శ్రీనివాస్ రెడ్డి. ఆర్ కృష్ణయ్య కూడా మరి కవిత గారి పోరాటానికి ఫైట్ చేసింది. ఇప్పుడు ఇలా అందరూ ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇందులో రాజకీయ స్వార్థం అనేది పక్కన పెడితే ఒక ప్రణాళికబద్ధంగా ఒక దాన్ని లక్ష్యం చేర్చే విధంగా పోతా ఉన్నప్పుడు ఈ కాళ్ళ కట్టబెట్టి ఇటువంటి కింద పడడం అనేది కరెక్ట్ కాదు. మరి ఆ రోజు మరి కవిత మాట్లాడిన దాంట్లో జాజుల శ్రీనన్న గురించి కూడా చాలా పాజిటివ్గా చాలా మంచి వైబ్తో మాట్లాడింది. మరి ఎందుకు ఇక్కడ ఒక డిఫరెంట్ వాయిస్ వస్తూ ఉందని తెలియదు. బట్ కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఒక బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇంత మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆడుకో జాజుల శ్రీనన్న కొంత కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నాడు, కానీ అదే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కడెక్కడ టికెట్లు ఇచ్చిందన్న ఒకసారి ఆలోచన చేయాలి మనం కూడా. ఎక్కడెక్కడ టికెట్లు ఇచ్చింది, ఏడేడ ఓడిపోతారో ఆడ టికెట్లు ఇచ్చింది. అదే ముదిరాజు బిడ్డ అనేటువంటి ఆమె ఎవరు సునీతారావుకి తీసుకుపోయి గోషామహల్ టికెట్, గోషామహల్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఎంఐఎం పోటీ చేసే చోట కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? రెడ్లో బలంగా ఉన్న చోట, లేకపోతే ఎక్కువ అగ్రకులాలు బలంగా ఆర్థికంగా ఉన్న చోట బీసీలకు టికెట్ ఇచ్చి ఆడ ఓడిపోయినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ కుట్రల మొత్తాన్ని మనం గ్రహించాలి. ఒకసారి బీసీలకు గత ఎన్నికల్లో ఏ పార్టీ ఎంతెంత మందికి టికెట్లు ఇచ్చిందో ఒకసారి బేరుజు వేసుకోండి. ఆ బీసీలలో కూడా ఏ కులానికి ఎక్కువ టికెట్లు వచ్చిందో ఒకసారి బేరుజు వేసుకోండి. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తుపాకి రావణ్ లెక్క తిన్మార్ మల్లన్న తిరుగుతూ ఉన్నాడు. తిన్మార్ మల్లన్న దేనికోసం తిరుగుతూ ఉన్నాడు? ఈడనేమో మరి తిన్మార్ మల్లన్న చేసేది ఓకేనా? అదే ఆయన గతంలో ఇదే మున్నూరు కాపులను తీసుకుపోయి రెడ్లల్లో కలపండి అని చెప్పేసి ఆయన పోరాటం చేసిండు, ఇదే ఓయూలా. అదే మంత్రులు ఎవరైతే ఉన్నారో అప్పుడు మున్నూరు కాపు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన వార్న్ చేస్తే నోరు పూసుకొని కూర్చున్నాడు. ఇవాళ ఆయన మళ్ళీ బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా కాదు, ఈ బీసీలను ఏకం చేసేటువంటి విషయంలో కొంత మనము సంయమనంతో ఉండాలి. ఎవరైనా పోతా ఉంటే దాని మీద అది చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. కొంత తిన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులను ఊసరవిల్లను రోజుకోసారి రంగులు మార్చేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ వీళ్ళు పోరాటం చేస్తే, ఒకవేళ కనుక ఈమె ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నది, కవిత పోరాటం చేస్తూ ఉన్నది బీసీల కోసం, రేపటి నాడు ఈమె పోరాటం చేసినప్పుడు ఇలా పార్టీ కానీ లేకపోతే ఈమె చేతిలో ఉన్నటువంటి వ్యవహారంలో అక్కడ బీసీలకు అన్యాయం జరిగినప్పుడు అప్పుడు మనం ప్రశ్నించాలి, అప్పుడు మనం విమర్శించాలి. అవేవి లేకుండా మనము ఆదిలోనే చేయడం అనేది కరెక్ట్ కాదనేటువంటి ఒపీనియన్ కూడా ప్రజల నుంచి వస్తూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా నడుస్తూ ఉన్నది.